ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మరి బాణాసంచా పేలుస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి హిందువుల పండుగలకు వచ్చే వరకు మాత్రమే పొల్యూషన్ గురించి మాట్లాడతారు, వినాయక చవితి పొల్యూషన్ గురించి మాట్లాడతారు. అలాగే దీపావళికి వచ్చేప్పుడు వారం రోజుల నుంచి న్యూస్ పేపర్లో రావడం, టీవీలో రావడం మొదలుపెట్టాయి దీనికి సంబంధించి చర్చలు. కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే మన ధార్మిక సాంప్రదాయాల మీద ఒక విధమైన కుట్రగానే భావించాలి. దీన్ని మనం వైపు వ్యతిరేకిస్తూనే ఇట్లా చెప్పి మనం పొల్యూషన్ పెంచమని చెప్పట్లేదు. మనం ఇటీవల సంఘ కార్యక్రమం వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కూడా పర్యావరణ నియంత్రణ అనేది ప్రధానంగా పంచప్రవర్తనలో కూడా చెప్పారు. కాబట్టి మనం మట్టి వినాయకులందరూ వాడుతూ సాధ్యమైనంత వరకు ఇటువంటి పొల్యూషన్ లేకుండా మనం మన మన పండుగలు జరుపుకుంటూ మన పిల్లలకు సత్సాంప్రదాయమైనటువంటి ఆచార వ్యవహారాలను మనం కొనసాగిస్తూ వాళ్ళకు నేర్పిస్తాం. ఇది ఈ విధంగా మనం నేర్పించడం వల్ల మన సంస్కృతి కొనసాగుతుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, నాకు దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఆచార సంప్రదాయం వస్తున్నది. కానీ